నా గృహాతి వచాపత్యం కామక్రోధాది పీడిత. పీడలు ఏంటివి అంటే కోపం అన్నాడు, తర్వాత కామం. దానికి ఎట్లా జయించాలంటే కానని టావు నందు జాడించిరనిచో విని పరిణామించవలేను. తిట్టరాని జగన్ ఎవడు అవమానం చేసినా తిట్టినా విని సంతోషించవలెను. అదేమి కారణం? అదేం కారణమయ్యా తిట్టే? కొసనిదే ఇవ్వనిదే వానికి సుఖమవునుగానుగాను. నువ్వేం ఇయ్యలేదు, ఏం తీసుకోలేదు, తిట్టి సంతోషించరిక తిడుతున్నావు, వాని సంతోషం నువ్వు ఎందుకు భంగం చేస్తావు అంటాడు. అంటే నువ్వు ఎంత శాంతమవుతావు అప్పుడు? శాంతానికి మార్గం కోపం నుంచి కానని ఠావు నందు జాడించిరని విని పరిణామించవాలి. అదేమి కారణం అనేసి కొసనిదే ఇవ్వనిదే వానికి సుఖమవునుగానుగా. తిట్టినవాడు తిట్టరాని జగల తిట్టినంటున్నా, అది కూడా అప్పుడు కూడా శాంతంగా ఉండాలి. శాంతో దాంత ప్రసన్నాత్మాధ్యాయన్నేవం మహేశ్వరం అంటాడు శివగీతలో. దీక్ష ఎట్లా చేయాలంటే శాంతో దాంత, నీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ శాంతంగా ఉండి ఏ దుఃఖం లేకుండా ధ్యానం చేయమని చెప్పాడు. ఎవరికి? రామునికి. అగస్త్యుడు. ఒక రోగస్తుడు ఎవరికైతే మందు రుచించదు వానికి, రోగికి అన్నం రుచించదు, రుచించకున్నా అట్లే వాడు సేవిస్తాడు, వాని రోగం పోతుంది అని చెప్తాడు శివగీత. నా గృహాతి వచాపత్యం కామక్రోధాది హితం నా రోచతే తస్య అంటే వారికి జ్ఞానం ఎక్కువ.